టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. మీరు చూస్తున్నారు కిరణ్ యూట్యూబ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను కీబోర్డ్ గురించి చెప్తాను. చాలా సూపర్గా ఉంటుంది. అప్లికేషన్ అయితే డిస్క్రిప్షన్ ఉంటుంది, మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి కంపల్సరీగా. ఈ కీబోర్డ్ స్పెషాలిటీ ఏంటంటే మనం రకరకాల ఫాంట్ స్టైల్స్ తోటి మనం కీస్ అనేది ఎంటర్ చేసి మెసేజెస్ అనేది పంపించవచ్చు అన్నట్లు. ఓకేనా? సో చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కీబోర్డ్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోవచ్చు. సో కీబోర్డ్ ఓపెన్ చేసుకుంటే దాని డాష్బోర్డ్ ఇలా వస్తుంది. డైరెక్ట్గా అప్లై చేసుకోండి. అది నార్మల్గా అలా కాకుండా జనరల్గా మీరు వచ్చేసి ఓ పని చేయండి. కీబోర్డ్ ఓపెన్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీకు అప్లై కాకపోతే కీబోర్డు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి కొందరికి డైరెక్ట్ లాంగ్వేజ్ అని ఇన్పుట్ అని చెప్పేసి ఉంటుంది సెట్టింగ్స్లో. అలా లేని వాళ్ళు అడిషనల్ సెట్టింగ్స్ కానీ మోర్ సెట్టింగ్స్ కానీ ఉంటుంది, అందులోకి వెళ్ళండి. వెళ్ళేసి లాంగ్వేజ్ అని ఇన్పుట్ అని చెప్పేసి పైనుండి 6th ఆప్షన్ చూడండి, లాంగ్వేజ్ అని ఇన్పుట్ అని చెప్పేసి అందులోకి వెళ్ళండి. వెళ్ళేసి డిఫాల్ట్ ఉంది కదా కింద నుండి 2nd ఆప్షన్, ఈ డిఫాల్ట్ మీద నొక్కండి ఫ్రెండ్స్. డిఫాల్ట్ మీద నొక్కిన తర్వాత ఇలాగ వస్తుంది అన్నట్టు. చూస్ ద కీబోర్డ్ అని చెప్పేసి ఎంచుకోవాలి. ఇందులో వచ్చేసి మీకు ఏ కీబోర్డ్ అయితే ఎనబుల్లో ఉందో ఆ కీబోర్డ్ను డిజబుల్ చేసి పడేసి మీకు కావాల్సిన ఫ్యాన్సీ కీబోర్డ్ని ఎనబుల్ చేసుకోండి. ఓకేనా? సో ఇలాగే ఎనబుల్ చేస్తుంటారు ఫ్యాన్సీ కీబోర్డ్ని. ఒకసారి నేను కీబోర్డ్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో మెసేజ్కి వెళ్తాం, మెసేజ్కి వెళ్ళేసి కీబోర్డ్ ఓపెన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ మీకు కావాల్స్తే రకరకాల జిప్ ఫైల్స్ ఉంటాయి, రకరకాల స్టిక్కర్స్ ఉంటాయి. మీరు కావాలంటే ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టిక్కర్స్, ఈ స్టిక్కర్స్లో మళ్ళీ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి అన్నట్లు. ఈ స్టిక్కర్స్లో చాలా అద్భుతమైన స్టైల్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది కీబోర్డు. ఇక్కడ ఫాంట్స్ కావాలంటే ఫాంట్ మీద క్లిక్ చేయండి, 2nd ఆప్షన్. సో క్లిక్ చేసినట్టయితే ఫోన్ అడ్డం పెట్టుకొని చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా? సో ఫాంట్స్ కావాలంటే ఫాంట్స్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ చూసారా రకరకాల ఫాంట్స్. నేనైతే ఇంతవరకు ఇలాంటి ఫాంట్స్ అయితే చూడలేదు. చాలా రకాల ఫాంట్స్ చూసాను కానీ మరీ ఇంత డిఫరెంట్ స్టైల్లో ఉన్న ఫాంట్స్ అయితే చూడలేదు ఫ్రెండ్స్. సో మీరు కూడా చాలా ఎగ్జైటింగ్గా పంపించవచ్చు అన్నట్టు. మీ ఫ్రెండ్స్ కావచ్చు, లవర్ కావచ్చు, మీ రిలేటివ్స్, ఎవరికైనా సరే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఫాంట్స్ అనేవి ఇందులో. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫాంట్ ఉంది చూడండి, ఈ ఫాంట్ స్టైల్లో నేను పంపిస్తాను. సో చూసారా, కిరణ్ కుమార్ అని చెప్పేసి నా పేరు రాశాను. నా పేరు అనేది ఎలా వచ్చిందో. సో ఇంతకంటే విచిత్రమైన ఫాంట్స్ కూడా ఉన్నాయి అందులో, చెక్ చేసుకోండి. చాలా సూపర్గా ఉంటుంది. ఫాంట్ స్టైల్ కోసం మాత్రం మీరు డైరెక్ట్గా కీబోర్డ్కే ఆ ఫాంట్ అనేది అప్లై చేయడం చాలా బెటర్ ఆప్షన్ ఇందులో. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు ఒకసారి డౌన్లోడ్ చేసి చూడండి. కంపల్సరీగా గుడ్ వీడియో అని చెప్పేసి మీరే చెప్తారు. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే వీడియో ఇది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.